హెల్ అంటే ఏంటో తెలుసా? లాస్ ఆఫ్ టైం, అవుట్ ఆఫ్ మైండ్, వేస్ట్ ఆఫ్ మనీ, ఎండ్ ఆఫ్ లైఫ్. అదిరా లవ్ అంటే. జీవితకాలంలో ఏం తెలియాలో గమ్యం తెలియని వాడిగా బాగోవలసిన గుర్రంలా సమాజంలో విర్రవైపోతున్న ప్రతి ఒక్కడు పలికే మాట ఏంటో తెలుసా? ప్రేమ. ఏంటి నీ ప్రేమ? ప్రేమ అనేది ఇప్పుడు ఆకారాన్ని చూసి లవ్ చేస్తుంది. జాగ్రత్త. ఆకారాన్ని చూసిన ఏ ఒక్కడైనా చివరికి ఏం చేస్తాడో తెలుసా? ముంచేసి వెళ్ళిపోతాడండి. క్యారెక్టర్ లేని అమ్మాయి ఎలాంటిదో తెలుసా? ఈదులో ఉన్న కాయిన్ బాక్స్లో ఉంటుంది. ప్రతి ఒక్కడు వచ్చి కాయిన్ వేసుకుని వాడుకుని వెళ్ళిపోవాలనుకుంటాడు తప్ప తీసుకెళ్ళేవాడు ఇంట్లో పెట్టుకోవాలని అనుకోడు. అలా వివేకం లేని ఏ స్త్రీ అయినా అందాన్ని చూసి వయసున్నంత వరకు తిరిగితే ఏమవుతుందో తెలుసా? తన జీవితం అగమ్య గోచరంగా మారిపోద్దండి. అలాంటి భయంకరమైన అందాన్ని చూసిన ఒకడు చివరికి ఎలాంటోడు తన చెల్లినే కాటేశాడో బైబిల్లో చూస్తున్నప్పుడు యవ్వనం ఇంత ప్రమాదమా అనిపిస్తుంటుంది. చూడండి, 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుండి. తర్వాత దావీదు కుమారుడగు అబ్షలోమునకు తామారునకు సుందరవతియగు సహోదరి ఉండగా. బాగా గమనించారండి. అబ్షలోము అనేవాడు ఒకడున్నాడు. తనకు ఒక మంచి అందగత్తె అయిన చెల్లి ఉంది. ఆ చెల్లి ఏం చెప్తుందో చూడండి. దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. స్నేహితుల వలన సమాజం ఎలా చెడిపోతుందో, లేనిపోయిన ఆలోచన వలన ఈరోజు అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకు కనువింపు కలుగుతుంది. తన చెల్లెలు అందంగా ఉండేసరికి తండ్రి ఒకడైనా తల్లులు వేరు వేరు. అందులో ఒకడు అమ్నోను. వాడు వరుసగా చెల్లైనది తండ్రి గర్భాన్న పుట్టినదైన తామారు బహు అందమైనది, వయసులో ఉందండి. అలా ఉన్నవాడు కన్నేశాడు. ఎవరి మీద? చెల్లి మీద. అలా కన్నేసిన తర్వాత వాడికి ఏం జరుగుతుందో చూడండి. ఈ రోజు అంటున్న సమాజం మాటలు, ఆ రోజు వాడు అంటున్న మాటలకు ఎటువంటి తేడా లేని మాటలు అక్షరసారంగా ఎలా రాయబడ్డదో ఒకసారి చూడండి. కిందికి 4వ వచనం. రాజకుమారుడు అయిన నీవు నానాటుకు చిక్కుపోవుటకు. పై వచనం 3వ వచనం. అమ్నోనునకు మిత్రుడు ఒకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. బహు కపటము గలవాడు. అసలైన వచనం మీరు చదవట్లేదు. పైన వాడు చిక్కుపోయాడు అంట చూడండి. తామారు కన్య అయినందున ఆమెకేమి చేయవలనైనా దుర్లాభము అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. చూసా, తన కళ్ళ ముందు జరుగుతున్న అందాన్ని చూసి చివరికి చెల్లన్న సంగతి పక్కన పెట్టి ఏం చేయాలనుకున్నాడు తెలుసా? సైనించాలనుకున్నాడు. అలా అనుకున్నవాడు ఎలా అయిపోతున్నాడు తెలుసా? అన్నం తినాలనిపించట్లేదు, పడుకోవాలనిపించట్లేదు, నీళ్లు తాగాలనిపించట్లేదు. కదులుతున్న ప్రతిసారి కళ్ళ ముందు ఆకారం కనిపించేసరికి చివరికి ఎలా అయిపోయాడు తెలుసా? చిక్కిపోయాడు. అమ్రోనుకు ఒక మిత్రుడు నేను. అతడు దావీదు సహోదరుడకు షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కుపోవుట హేతువేమి? కారణమేమి? సంగతి నాకు తెలియదనుకున్నావా? తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడగు అబ్షలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నాను. సందర్భంగా చదువు. దేవుడు ఇస్తున్నాడు తెలుసా? నీ చెల్లెల మీద నీకు ఇష్టం కలిగిందా? అయితే ఒక ఐడియా ఉంది నా దగ్గర. నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఏ ఆఫర్ కావాలో చెప్పు.
అని చెప్పిన తర్వాత వాడు ఏమిస్తుండో తెలుసా? ఇదిగో నీ చెల్లిని నువ్వు అనుభవించాలనుకుంటే నీకు బెస్ట్ సజెషన్ కూడా ఇస్తా. నీవు ఆల్రెడీ నువ్వు సిక్కిపోయి ఉన్నావు కదా, సిగ్గుతో సిక్కిపోయి ఉన్న నువ్వేం చేస్తావంటే, నీకు ఆహారం కావాలని నీ తండ్రి అయిన దావీదుకు చెప్పు. బలం ఉడికిన నేను బలం తెచ్చుకోవడానికి నా సహోదరి అయిన తామారును పంపి మంచి వంటకాలు చేసి నాకు పంపమని నీ గది దగ్గరికి రమ్మని నీ తండ్రికి చెప్పని లేనిపోని దుష్టపు ఆలోచన స్నేహితుడు ఇచ్చాడండి. అంతే, ఈ ఆలోచన నెరవేర్చాడు. తెలియని అమాయకురాలు అన్నే కదా అని ఏం చేసిందో తెలుసా? వంట చేసుకుని నట్టింటిలో వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? వంటొద్దు కానీ నాకేం కావాలో తెలుసా? నీ చెంత కావాలి. తెచ్చిన ఆహారాలు నాకు అవసరం లేదు, నీ అవయవాలతో నాకు పనుంది. రా చెల్లి అని పిలుస్తాడండి. ఆ సందర్భం చెల్లి అని పిలుస్తూ దేనికి పిలుస్తున్నాడు తెలుసా? చేయించడానికి పిలుస్తున్నాడు. ఏం చేయాలి చెప్పండి వీడిని? అలా పిలుస్తున్న వాడు తన యవ్వన జీవితం కళ్ళ ముందు కదులుతున్నప్పుడు ఆ స్త్రీ విలవిల్లాడిపోయిందండి. ఎలా విలవిల్లాడిపోతుందో, తన గోడు ఎలా వినిపించుకుంటుందో 11వ వచనం నుంచి చూడండి. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అంతటా ఆమెను పట్టుకొని, నా చెల్లి, చూసారు, నా చెల్లి రమ్ము, నాతో శయనించుమని చెప్పగా ఆమె, నా అన్న, నన్ను అవమానపరచకము, ఎలాగు చేయుట ఇశ్రాయేలు అనగా దేవుని పిల్లలైన మనకు తగదు. ఇట్టు జార కార్యము నువ్వు చేయవద్దు. నా అవమానము నేను ఎక్కడ దాచుకుందును? చూసారా, ఈ అవమానం ఎక్కడ దాచుకుందును? నీవే ఇలా చేస్తే రక్షణ కల్పించిన వాడే నా మీద కాటేయాలని చూస్తే నేను ఏమైపోనా అన్నా అని పిలిచిన వదలలేదండి.